హలో అండి. వెల్కమ్ టు స్వాతిస్ గుమగుమలు. ఈరోజు నేను మీకు ఒక కలర్ఫుల్ వీడియో చూపించబోతున్నాను. ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మంచి రెస్పాన్స్ వస్తుందండి మీ అందరి నుంచి కూడా. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో చూసేద్దాం. సాధారణంగా పిల్లల లంచ్ బాక్స్ ఇంకా స్నాక్స్ బాక్స్ విషయంలో తల్లులందరూ చాలా ఆలోచనలు చేస్తారు. ఎలా వెరైటీగా చేస్తే వాళ్ళు బాగా తింటారా అని. ఒక్కోసారి మనం ఎంత బాగా చేసినా సరే వాళ్ళకి పెట్టిన బాక్స్ పెట్టినట్టుగానే ఉంటుంది. అసలు తినరు. పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళ బాక్స్ ఓపెన్ చేసి చూసేటప్పుడు ప్రతి తల్లి మనసులో ఫీలింగ్ ఏంటంటే ఈరోజైనా మొత్తం తిన్నారో లేదో అనుకుంటూ ఓపెన్ చేస్తాం. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అయి ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు కనుక కంప్లీట్ బాక్స్ తిన్నారనుకోండి, ఆ రోజు ప్రతి తల్లికి కూడా పండగే పండగ. ఇప్పుడు ఈ కలర్ఫుల్ బాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను కటింగ్ షేపర్స్ని వాడాను. ఈ కటింగ్ షేపర్స్ మనకు మార్కెట్లో లేదంటే అమెజాన్లో అయితే తప్పకుండా దొరుకుతాయి. అమెజాన్లో మనం వెజిటేబుల్ కటింగ్ షేపర్స్ అని సెర్చ్ చేస్తే దొరుకుతాయి. కుదిరితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ముందుగా నేను క్యారెట్ ఇంకా కుకుంబర్తో ఎలా చేశానో చూపిస్తున్నాను. మనకి ఈ కటింగ్ షేపర్స్ డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయి. ముందుగా క్యారెట్స్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం పెద్ద సైజ్ క్యారెట్స్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు రౌండ్గా క్యారెట్స్ని కుకుంబర్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా చేయటం వల్ల ఆ షేపర్ సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్ని తీసుకొని కరెక్ట్గా క్యారెట్ రౌండ్ మధ్యలో పెట్టి కొంచెం గట్టిగా నొక్కాలి. అప్పుడు సేమ్ షేప్లో అది కట్ అయిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మంచి ఫ్లవర్ షేప్ అనేది మనకు వచ్చింది ఈ క్యారెట్తో. మనకి ఒక చిన్న స్టిక్ లాంటిది ఇస్తారు. సో దీన్ని యూజ్ చేసి మనము ఆ షేపర్లోంచి క్యారెట్స్ని కానీ ఏవైతే వెజిటేబుల్స్ని మనం కట్ చేస్తామో వాటిని బయటికి తీయొచ్చు అన్నమాట. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ షేప్ని కుకుంబర్ షేప్ని క్యారెట్లో ప్లేస్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇలా మనకి నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. అలా ఒక దానిలో ఇంకొక కలర్ పెట్టడం వల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. నేను వీడియోలో డిఫరెంట్ షేపర్స్తో ఎలా చేయాలో మొత్తం కూడా క్లియర్గా చూపించాను. నేను క్యాప్సికమ్తో కూడా ట్రై చేశాను. క్యాప్సికమ్ని మధ్యలో కట్ చేసి వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు. యాపిల్, పియర్స్తో ఎలా చేసుకోవాలో చూపించాను. ఇలా కలర్ఫుల్గా చేసి మీ కిడ్స్ స్నాక్ బాక్స్లో పెడితే వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా తప్పకుండా తింటారు. కుదిరితే వాళ్ళతోనే ఇవి చేయించండి. వాళ్ళకి సరదాగా కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసేటప్పుడు మీరు తప్పకుండా పక్కన ఉండండి. ఒక్కోసారి ఈ షేపర్స్ అనేవి షార్ప్గా ఉండి ఫింగర్స్కి కుచ్చుకుంటాయి. అంతే అండి. ఎంతో ఈజీగా చాలా డిఫరెంట్ వెరైటీస్ షేప్స్తో ఎంతో అందంగా కలర్ఫుల్గా మీ పిల్లల స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ని చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఇలాంటివి చేసే టైం ఉండకపోవచ్చు అని. అలాంటి వాళ్ళు నైట్ కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ ఆ బాక్స్ని డైరెక్ట్ మనం బ్యాగ్లో పెట్టుకోవడమే అండి. అప్పుడు మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో మీకు ఈ ఐడియా చాలా నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోలో ఇంకో స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ స్వాతిస్ గుమగుమలు.